ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల పరిస్థితులు పూర్తిగా క్షీణించాయా? ఇది రాష్ట్రపతి పాలన పెట్టాల్సిన పరిస్థితి ఉందా అనేదైతే ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే వైకాపా అధ్యక్షుడు జగన్ ఈ వినుకొండ పర్యటన తర్వాత తమ కార్యకర్తని హత్య చేశారనే కారణంగా పూర్తి స్థాయిలో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి. మొత్తం కూడా 45 రోజుల్లో 36 మంది రాజకీయ కక్షలకి హత్యకి గురయ్యారు అనేది అయితే చెప్పటం అయితే ఒక ఆశ్చర్యకరంగా ఉంది. అయితే దీంట్లో ఇప్పుడు తాను ఢిల్లీ వెళ్ళి మొత్తం కూడా మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో కలిసి మంగళవారం ఢిల్లీ వెళ్తాము, తర్వాత బుధవారం నాడు అక్కడ ధర్నా చేయటం అనే ఒక కార్యాచరణని అయితే ఆయన ప్రకటించడం జరిగింది. అయితే దీని మీద ఒక చర్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు జగన్ అతిగా అంటే మాట్లాడుతున్నాడా, లేకపోతే ఏం ఆశిస్తున్నాడు? ఇప్పుడు అంతే కూటమి ప్రభుత్వం వచ్చి 45 రోజులు కూడా కాక ముందే, ఒక 2 నెలలు కూడా కాలేదు, కాకముందే ఇదంతా కూడా ఇంత అరాచక కాండ జరుగుతోంది అంటూ ఏకంగా రాష్ట్రపతి పాలనే పెట్టాలంటూ జగన్ మాట్లాడటాన్ని అయితే కొంతమంది అటు తెలుగుదేశం వాళ్ళు వీళ్ళంతా ఖండించడం మామూలు అయినా మిగతా వాళ్ళు కూడా దీన్ని అయితే తప్పుపడుతున్నారు. ఏదైనా సరే అంటే ఇన్స్టెంట్ ఏదో ఒకటి కొన్ని ఇన్స్టెంట్ జరగటం అనేది సర్వసాధారణం. ఎందుకంటే ఎన్నికల వేడి వీటన్నిటి తర్వాత కొన్ని జరుగుతాయి. అయితే అన్నిటినీ కూడా శాంతి భద్రతల్ని పరిరక్షించాల్సిన పరిస్థితి ఏ పార్టీ వాళ్ళైనా కూడా నిష్పక్షపాతంగా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ప్రభుత్వం మీద ఉంది. దాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ ఇదంతా కూడా మొత్తం కూడా ఏదో ఏపీలో అరాచక పాలన జరిగిపోతుంది అనేది మొత్తం ప్రొజెక్ట్ చేయడానికి, దేశవ్యాప్తంగా ప్రొజెక్ట్ చేయడానికి చూస్తున్న ఈ వైకాపా తీరునైతే కొంతమంది అయితే తప్పుపడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీంట్లో అంటే ఇప్పుడు జగన్ లెక్క చెప్పినట్టు ఈ 45 రోజుల్లో 36 మంది చనిపోయారు, రాజకీయ కక్షలతోనే చంపవేయబడ్డారు, హత్య చేయబడ్డారు అనేది కూడా దాని మీద కూడా ప్రభుత్వం ఒక సమగ్ర దర్యాప్తు చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే దాంట్లో వ్యక్తిగత కారణాలా, లేకపోతే ఇంతమంది వాళ్ళు చనిపోయారా లేదా, లేకపోతే చనిపోయిన వాళ్ళందరినీ ఈ రాజకీయ లెక్కలకు వేస్తున్నారా, వీటన్నిటిని మీద కూడా ఒక సమగ్రమైన దర్యాప్తు చేయాల్సిన అవసరం అయితే ఇప్పుడు మొత్తం కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద ఉంది. ఏదేమైనా సరే ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి తాను ప్రధానమంత్రిని, హోంమంత్రిని, తరువాత అక్కడ ధర్నా చేయటమే కాకుండా వాళ్ళని కలిసి రాష్ట్రపతిని కూడా కలుస్తాము, రాష్ట్రపతి పాలన పెట్టాలని ఒక డిమాండ్ కూడా చేస్తామనేది జగన్ చెప్తున్నవాడు. అయితే ఇక్కడున్న పరిస్థితులను చూస్తే ఇక్కడ జగన్ ఢిల్లీ వెళ్ళి ఏం సాధిస్తారు? ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఏపీలో నడుస్తున్నది ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది. కాబట్టి దాన్ని ఆ ప్రభుత్వాన్ని మించి తమ ప్రభుత్వం పైనే కేంద్రం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా, లేకపోతే వీళ్ళకి అసలు అపాయింట్మెంట్ అయినా ఇస్తారా అనే వాదన కూడా ఉంది. ఏదైనా అపాయింట్మెంట్ ఇచ్చినా సరే ఇది కేవలం కంటి తుడుపు చర్యగా మొత్తం కూడా ఒక దరఖాస్తును ఇచ్చుకోవటమే అవుతుంది, వినతిపత్రాన్ని ఇవ్వటమే అవుతుంది. కానీ దానివల్ల వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు అనేది అయితే అందరూ కూడా అంటే అందరూ చెప్తున్న మాట కాదు, జరిగేది కూడా అదే. ఎందుకంటే రాష్ట్రపతి పాలన పెట్టాల్సిన అంత పెద్ద డిమాండ్ని వాళ్ళు పరిగణలోకి తీసుకోరు. ఎందుకంటే ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కారే ఏపీలో నడుస్తుంది కాబట్టి ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల మీద హోంశాఖ మామూలుగా ఒక నివేదిక తెప్పించుకుంటుంది అని ఒక హామీ అయితే ఇవ్వటం జరుగుతుందేమో, కానీ అంతకన్నా ఏం చేయాలి. కానీ ఇప్పుడు ఈ మహాధర్నాను ఇదంతా చేయటం ద్వారా జగన్ ఏం ఆశిస్తున్నాడు అనేది అయితే ఒక చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ కూటమికి దగ్గర కావటానికి ఆలోచిస్తున్నాడా, లేకపోతే వీళ్ళని అంటే ఇంతకుముందు మా అవసరం కూడా రాజ్యసభలో బీజేపీకి ఉంది అని చెప్పదలుచుకున్నాడా? ఏదైనా సరే ఇప్పుడైతే ఈరోజు జరిగిన పార్లమెంట్ అంటే లోక్సభ సభ్యులతో కానీ వీళ్ళతో కూడా జగన్ సమావేశం అవడం జరిగింది. దాంట్లో కూడా అంటే పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించిన వ్యూహాన్ని ఇచ్చాడు. ఈ అంశాలన్నింటినీ కూడా 45 రోజుల్లో రాష్ట్రంలో ఏపీలో జరిగిన పరిస్థితులన్నింటినీ కూడా మొత్తం లోక్సభలో లేవనెత్తాలి అనే ఒక అంశాన్ని కూడా వాళ్ళు
చర్చించారు. దాని మీదుగా ఎంపీలంతా కూడా ఫైట్ చేయాలి రాజ్యసభలోను, అటు లోక్సభలోను. అంటే లోక్సభలో 4 ఉన్నా కూడా రాజ్యసభలో 11 మంది ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కలిసి ఉమ్మడిగా కూడా ఈ రాష్ట్రంలో పరిస్థితిని అయితే తీసుకెళ్లాలనేది చెప్పడం జరిగింది. వాళ్ళకి దిశానిర్దేశం చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఢిల్లీలో మొత్తం బుధవారం నాడు ఏం చేస్తారు ఏంటి అనేది అయితే నిరసన తెలిపిన నేషనల్ మీడియాకి ముందుకి ఈ విషయాన్ని తేవటానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఏది జరిగినా సరే ఇక్కడ కేంద్రం నుంచి జగన్ ఆశించేది మాత్రం అత్యాశ అవుతుంది. దీని మీద ఎవరు కూడా ఎక్కువ మాట్లాడలేని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అంత జగన్ చెప్పిన అల్లకల్లోలమైన పరిస్థితుల్లో లేదు. ఇప్పుడు 6 నెలలు కూడా కాకముందే, అంటే మామూలు 2 నెలలే కాలేదు, కాకుండానే పూర్తి స్థాయిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఫిర్యాదులు ఇవన్నీ కూడా చేయటం ద్వారా మొత్తం జగన్ ఏమీ సాధించలేడు, సాధించినా కూడా ఏం ఉండదు అనేది అయితే అందరూ చెప్తున్నమాట.